వాటర్ యాపిల్ అనగానే మనకు కేవలం సమ్మర్ ఫ్రూట్ మాత్రమే గుర్తొస్తుంది కదా. కానీ దీంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న కూర కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? స్పైసీగా పుల్ల పుల్లగా ఉండే కర్రీ రైస్ అండ్ చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరికీ నమస్కారం. ఇది మీ సమీర గోదావరి రుచులు. ఎప్పుడు వాటర్ యాపిల్స్ ని ఫ్రూట్స్ కానీ తింటూ ఉంటాం కదా. అయితే ఈ రోజు వీటితో ఒక స్పెషల్ టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఈ వాటర్ యాపిల్స్ ని జంబూ ఫ్రూట్స్ అని కూడా అంటారండి. దీనిలో 90% పైగా వాటర్ ఉంటుంది. ఇది వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. దీనిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఏ శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షణ కల్పిస్తాయి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువల్ల కడుపుబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గించి జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్లో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాల నుండి కూడా రక్షిస్తుంది. దీనిలో క్యాలరీస్ కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఫుడ్ ఇది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వాటర్ యాపిల్ ని అసలు మిస్ అవ్వద్దండి. మీరు మామూలుగా ఫ్రూట్ కింద తీసుకుందామంటే వగరగా ఉండి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అంత నచ్చదు చాలా మందికి. సో దీన్ని కర్రీలా చేసుకోండి, భలే నచ్చేస్తుంది అందరికీ కూడా. సరేనండి, కొబ్బరికాయ భగవంతుని దగ్గర ఎందుకు కొడతామో తెలుసా? కొబ్బరికాయ పైన ఉండే పీచు మన అహంకారము, గట్టి పెంకు మన కోపం, స్వార్థం. ఎప్పుడైతే దేవుడి ముందు ఆ పెంకును పగలగొడతామో మనలోని అహంకారం తొలగి లోపల ఉన్న తెల్లని కొబ్బరి లాంటి పవిత్రమైన మనస్సు, స్వచ్ఛమైన నీళ్ళ లాంటి భక్తి భగవంతుడికి సమర్పితం అవుతాయి. అందుకే మన సనాతన ధర్మంలో కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం వచ్చింది. సరేనండి, మన కూరలోకి వెళ్ళిపోదామా? ఇంకా ఇప్పుడు మనం ఇలా చీలికల్లా కట్ చేస్తున్నాం కదా. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక పాన్లో వేసి కొంచెం వాటర్ వేసి సరిపడా సాల్ట్ వేసి మనం బాయిల్ చేసేయాలి. ఇది మాత్రం కంపల్సరీ బాయిల్ చేయాలి, ఎందుకంటే దీంట్లో ఉండే వగరంతా పోతుంది. ఇప్పుడు స్పూన్తో కలిపేసి మనం దీని మీద మూత పెట్టేద్దాం. ఒక 5 minutes ఇది బాయిల్ అవుతే సరిపోతుంది. కొంచెం ముక్క మెత్తపడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇప్పుడు చూసారా, ముక్క కూడా మెత్తగా అయినట్టుంది. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సేమ్ అదే పాన్లో మనం కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఒక 2 spoons ఆయిల్ వేసేసి ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక 1/2 spoon ఆవాలు, సేమ్ ఇదే స్పూన్తో అన్నీ కూడా కొలతలు, ఒక 1/2 spoon జీలకర్ర కూడా వేసేయాలి. సేమ్ అదే స్పూన్తో ఫుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఫుల్ స్పూన్ మినపప్పు కూడా వేసేయాలి. ఇది పోపు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఇవన్నీ వేగాక ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసేయాలి. ఇది బాగా వేగాక ఇందులో 6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేయాలి. మీరు కారం ఎక్కువ తినకపోతే 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి, సరిపోతుంది. చూసారా, మనకి పోపు ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. 6 పచ్చిమిర్చి చీలికలు వేస్తాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేయించేయాలి. ఇది వేగాక ఇందులో మనం ఇంగువ కూడా వేసేద్దాం. ఒక 1/2 spoon ఇంగువ అయితే సరిపోతుంది. ఇంగువ అయితే కంపల్సరీ వేయాలి ఈ కర్రీకి. ఇదంతా వేగాక ఇందులో మనం కరివేపాకు కూడా వేసేద్దాం. ఈ కర్రీకి ఇంగువ కరివేపాకు కంపల్సరీ వేస్తే చాలా చాలా బాగుంటుంది కర్రీ. చూసారా, కరివేపాకు కూడా వేసేసి మొత్తం అంతా వేయించేసి ఇందులో మనం బాయిల్ చేసిన ముక్కలు కూడా వేసేద్దాం. మనం బాయిల్ చేయడం వల్ల వగరంతా పోతుంది. సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేగాక దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసేయాలి. సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి వేయించేయాలి. మీరు సాల్ట్ ఎక్కువ వేయొద్దండి, లైట్గా వేస్తే సరిపోతుంది. చూసుకోండి, సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ అక్కర్లేదు ఈ కర్రీకి. ఇప్పుడు ఇదంతా కూడా వేగింది కదా, ఒక్కసారి వేయించేసి దీంట్లోనే మనం 2 spoonల చింతపండు రసం వేద్దాం. కొంచెం పులుపు తగులుతూ ఉంటే భలే అనిపిస్తుంది. 2 spoons అంతే, ఎక్కువ వేయక్కర్లేదు. ఇందులోనే ఒక చిటికెడు బెల్లం కూడా వేసేద్దాం. మరి ఎక్కువ వేయొద్దండి, తీపి ఎక్కువ అయిపోతుంది. ముక్కలు కూడా తక్కువ ఉన్నాయి కదా, సో ఒక చిటికెడు బెల్లం అయితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి 2 minutes స్టవ్ మీద ఉంచి మనం ఒక బౌల్లో తీసేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయిందండి. ఎవరు కూడా ఇది వాటర్ యాపిల్ కర్రీ అంటే నమ్మరు, ఆనపకాయ కూర అంటే నమ్ముతారు, అలా అనిపిస్తుంది. కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కూర కూడా. ఈ కర్రీ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అన్నం చపాతీలోకి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి.
నేను ఇంట్లో ఎలా చేస్తానో మీకు అలాగే చూపించాను. సో మీరు ఇది కంపల్సరీ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. మీ సమీర గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.